భారతదేశంలో కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. 3 రకాల కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. భారతదేశంలో కుంభమేళాలు ఎందుకు నిర్వహిస్తూ ఉంటారంటే, దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికిరు. సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో అమృత పాత్ర బయటకు వచ్చింది. అమృత పాత్ర గురించి దేవతలు మరియు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో అమృత పాత్ర నుంచి అమృత చుక్కలు భూమిపైన పడ్డాయని నమ్ముతారు. ఇది ఉత్త నమ్మకం మాత్రమే. అమృత చుక్కలు వచ్చి భారతదేశంలో ఏ ప్రాంతంలో పడ్డాయంటే, హరిద్వార్ ప్రాంతంలో పడ్డాయి, ప్రయాగ్రాజ్ ప్రాంతంలో పడ్డాయి, ఉజ్జయిని ప్రాంతంలో పడ్డాయి మరియు నాసిక్ ప్రాంతంలో పడ్డాయని నమ్ముతారు. భారతదేశంలో ఉత్తి నమ్మకంతో మాత్రమే కుంభమేళాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది 3 రకాల కుంభమేళాలు నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్వార్ ప్రాంతం వచ్చి ఉత్తరాఖండ్లో ఉంది, ప్రయాగ్రాజ్ ప్రాంతం వచ్చి ఉత్తరప్రదేశ్లో ఉంది, ఉజ్జయిని ప్రాంతం వచ్చి మధ్యప్రదేశ్లో ఉంది, నాసిక్ ప్రాంతం వచ్చి మహారాష్ట్రలో ఉంది. ఈ కుంభమేళాలు ఉత్తి నమ్మకంతో మాత్రమే నిర్వహిస్తూ ఉన్నారు. అది కూడా అమృత పాత్ర నుంచి అమృత చుక్కలు భూమిపై పడ్డాయని నమ్మకంతో మాత్రమే కుంభమేళాలు నిర్వహిస్తూ ఉన్నారు భారతదేశంలో.